నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎన్ ధనలక్ష్మి గారు వ్రాసిన అత్తమ్మ ప్రేమ విలువ అనే కథను విందామా? సుశీల, కాస్త మంచినీళ్ళు ఇవ్వు. అమ్మా, ఒక్కసారి బయటకు రావా? నీకోసం కంటెద్దాలు తెచ్చాను, పెట్టుకుని ఒక్కసారి చూసి చెప్పు సరిపోతాయో లేదో అని మాట్లాడుతూనే ఉన్నాడు ఆనంద్. ఇదిగోండి మంచినీళ్ళు. అలాగే మీకు ఇష్టమని పకోడీ చేశాను, ఎలా ఉన్నాయో చెప్పండి అంది అతని భార్య సుశీల. మంచినీళ్ళు తాగి తింటాను కానీ అమ్మ ఏం చేస్తుంది? అసలు ఎంతసేపు నుంచి పిలుస్తున్నా రావడం లేదు. ఏంటి, ఏమైనా ఆరోగ్యం బాగలేదా? సుశీల కంగారు పడుతూ, నేను మన వికాస్ స్కూల్ దగ్గరికి వెళ్ళొచ్చాను, మీ అమ్మగారు నిద్రపోతున్నారేమో అని నేను పకోడీ తయారు చేసే పనిలో ఉండిపోయా. అయినా ఈ మధ్య మీ అమ్మగారు నా మాట ఏం వింటున్నారు కనుక మీ అమ్మని ఏమైనా అంటే మీరు నా మీద గొడవకు వస్తారు. మీ అమ్మగారేంటి అత్తమ్మ అనలేవా? అయినా ఏమైంది? ఈ మధ్య వింతగా ప్రవర్తిస్తున్నావు, చీటికి మాటికి విసుక్కుంటున్నావు. నేను లేనప్పుడు అమ్మని ఏమన్నా అన్నావా? నేను విసిగిపోయానండి. మన పెళ్ళై 15 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి ఇంటికి సంబంధించిన అన్ని విషయాలు ఆమె చూసుకుంటారు. ఏం కావాలన్నా తీసుకోవాలన్నా 1,00,000 ప్రశ్నలు. మీరు ఉన్నారు, జీతం రాగానే నేరుగా ఆవిడకే ఇస్తారు. మాట వరుసకు ఒక్కసారైనా నా చేతికి ఇవ్వరు. మన వికాస్ అయితే నేను అనేదాన్ని ఇంట్లో ఉన్నానని కూడా వాడికి తెలియదు. ఎప్పుడు చూడు నానమ్మ నానమ్మ అంటూ ఆవిడ వెనకాలే ఉంటాడు. స్కూల్లో ఏం గిఫ్ట్ ఇచ్చినా మొదట తీసుకెళ్ళి ఆమెకు చూపిస్తాడు. నాకంటూ ఏమీ గుర్తింపు లేదు ఇంట్లో. ఇప్పుడు కూడా మీరు నన్ను పట్టించుకోవడం మానేసి ఆవిడ గురించే ఆరాలు తీస్తున్నారు అని ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళిపోయింది. ఆనంద్ ఖచ్చితంగా అమ్మకు సుశీలకు మధ్య ఏదో జరిగింది అని మనసులో బాధపడుతున్నాడు. అసలు అమ్మ ఎక్కడికి వెళ్ళుంటుంది అని తన ఫ్రెండ్స్ దగ్గరికి ఏమైనా వెళ్ళుంటుందా ఏమో అనుకొని ఫోన్ చేశాడు. వాళ్ళు కూడా రాలేదు అనే చెప్పారు. ఇలా కాదని తనే వెళ్ళి వాళ్ళమ్మ రెగ్యులర్గా వెళ్ళే ప్రతి చోటికి వెతికి విసిగిపోయి రాత్రి ఎప్పటికో ఇంటికి చేరుకున్నాడు. వికాసు వాళ్ళ నాన్న రాగానే కిచెన్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చిచ్చాడు. నానమ్మ చెప్పింది నాన్న, బయట నుండి రాగానే వాటర్ ఇవ్వాలని అన్నాడు. వికాస్ని గట్టిగా హత్తుకుని ఏడ్చేశాడు ఆనంద్. నాన్నమ్మ దొరికిందా నాన్న? లేదురా అని బాధపడ్డాడు వికాస్. సుశీలకి చాలా బాధ వేసింది తన భర్తను చూసి, కానీ మాట్లాడే ధైర్యం చేయలేకపోయింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. అయినా ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. 1 వారం రోజులు ఆ ఇంట్లో నిశ్శబ్దం. ఏదో ఇంట్లో ఉండాలి కాబట్టి ఉంటున్నాడు ఆనంద్. ఇంట్లో ఏమీ తినడం లేదు. ఇక ఉండబట్టలేక సుశీల, ఇంట్లో ఎవరు చచ్చిపోయారని ఇలా ఉంటున్నారు? అసలు నాతో మాట్లాడి వారం రోజులైంది, నేను ఇలా ఉండలేకపోతున్నాను అంది. నేను నీతో మాట్లాడటం లేదని నువ్వెలా బాధపడుతున్నావో అంతకన్నా రెట్టింపుగా నేను బాధపడుతున్నాను అమ్మ గురించి. నేను నిన్ను కొట్టలేను, అలా అని వదిలిపెట్టి వెళ్ళలేను. ఎందుకంటే అమ్మ చెప్పింది, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీ భార్యను కొట్టడం కానీ తిట్టడం కానీ వదిలిపెట్టి వెళ్ళాలి అని ఎప్పుడూ అనుకోకు. నువ్వు తప్ప తనకి ఎవరున్నారు అసలు ఈ లోకంలో అని. బహుశా నువ్వు మర్చిపోయినట్టున్నావు. నాకు నా మరదలతో వివాహం చేయాలి అని అనుకున్నారు. నేను నిన్ను ప్రేమించిన విషయం తెలిసి తన అన్నతో ఉన్న అనుబంధాన్ని కూడా తెంచుకుని మరీ మన వివాహం చేసింది అమ్మ. నీకు అమ్మా నాన్న లేరు అని తెలిసి కట్న కానుకలు ఏమీ తీసుకురాలేకపోయినా కోడలుగా నిన్ను ఒప్పుకున్నారు. చివరికి నీకు సీమంతం దగ్గర నుంచి ఇప్పటి వికాస్ పెంపకం వరకు ఎన్నో రకాలుగా చేదోడు వాదోడుగా ఉన్నారు. మొన్నేమన్నా జీతం మొత్తం అమ్మకి ఇస్తున్నానని కదా. ఒకటి చెప్పు, ఇంట్లో
ఏ సరుకులు కావాలన్నా ఇంటి ఖర్చులు అన్నీ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఏ సైలెంట్ అయ్యావు? నువ్వే కదా చూసుకునేది. అమ్మ నీకే కదా డబ్బు అప్పచెప్తుంది. కొడుగ్గా నా బాధ్యతగా అమ్మకిస్తాను. అది అమ్మకు నేను ఇచ్చే గౌరవం. ఇంకా ఏమన్నావు? ఎక్కడికి వెళ్ళాలన్నా చెప్పేసి వెళ్ళాలి అని కదూ. ఏం సుశీల, నేను చెప్పకుండా ఎక్కడికైనా వెళితే చెప్పి వెళ్ళొచ్చు కదండి అని అడుగుతావు కదా. అలా అడగటంలో నీ ప్రేమ ఉంది. మరి అదే కదా అమ్మ చేసింది. ఏదైనా సరే మనం అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. వికాస్ ఎప్పుడూ తన వెంటే ఉంటాడని బాధపడుతూ ఉన్నావు కదా. వాడు పసిబిడ్డగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నీ అమ్మే చూసుకుంది. నీకు యాక్సిడెంట్ అయ్యి 3 నెలలు బెడ్ పైన ఉంటే నిన్ను పసికందైన వికాస్ని తనే చూసుకుంది కదా. వాడికి అమ్మతో అటాచ్మెంట్ ఎక్కువ. అయినా ఇలాంటివన్నీ నీకెందుకు చెప్తున్నా, ఇలాంటివి నీకు అర్థం కావు కదా అని చెప్పి తన వైపు కోపంగా చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు. సుశీల పశ్చాత్తాపంతో అలాగే సోఫాలో కూర్చొని తను అత్తయ్యతో అన్న మాటలను గుర్తుకు తెచ్చుకుంది. చూడండి, మీరుండడం వల్ల నాకు నా ఇంట్లో విలువ లేకుండా పోతుంది. ఇంకా ఈ ఇంట్లో నేను ఉండలేను. ఉంటే మీరైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. మీకు మీ అబ్బాయి పైన ప్రేమ ఉన్నది నిజమే అయితే ఈ ఇంట్లో నుంచి మీరు వెళ్ళిపోవాలి. ఇంట్లో ఎవరైనా ఉన్నారా అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది. చెప్పండి, ఎవరు కావాలి? అమెజాన్ నుండి మీరు ఆర్డర్ చేసిన న్యూ మొబైల్ మ్యామ్. అమౌంట్ కూడా పే చేసేశారు. రామలక్ష్మి గారు కట్టేశారు. మ్యామ్, ఇక్కడ సైన్ చేయండి అంటూ ఒక వ్యక్తి మొబైల్ డెలివరీ ఇచ్చాడు. ఫోన్ తీసుకున్న తనకు గతం జ్ఞప్తికొచ్చింది. ఏం మొబైలో ఏంటో, న్యూ యాప్ ఏది యూజ్ చేసేది లేదు అని విసుక్కుంది ఓ రోజు. ఇంత డబ్బు పెట్టి నాకు ఫోన్ కొన్నారంటే పెన్షన్ డబ్బు. అయ్యో అత్తయ్య, పెన్షన్ డబ్బు పెట్టి మరీ కొన్నారా ఫోన్ నా కోసం? అమ్మలాంటి అత్తమ్మను నా చేతులారా నేనే దూరం చేసుకున్నాను కదా అని తల బాదుకుంటూ గుండె పగిలేలా ఏడ్చింది. అప్పుడే బయట నుంచి వచ్చిన ఆనందు తన భార్య అలా బాధపడటం చూడలేక అక్కును చేర్చుకున్నాడు. నన్ను క్షమించండి, అత్తయ్య మనసును కష్టపెట్టాను. మీరు కొద్ది రోజులు సెలవు పెట్టండి. మనం వెళ్ళి అత్తయ్య ఎక్కడున్నారో వెతుక్కుని మన ఇంటికి తెచ్చుకుందాం. నేను కూడా లీవ్ పెట్టేసే వచ్చాను. నువ్వు అన్నట్టే చేద్దాం. అవును, మన వికాస్ ఎక్కడా? అవునండి, నేను మన గొడవల్లో పడి వాడిని మర్చిపోయా. రేయ్ వికాస్ అంటూ ఇల్లంతా వెతికారు. వాడి ఫ్రెండ్స్ అందరిళ్ళకి వెళ్ళి కనుక్కుని వచ్చారు. ఏమైపోయాడో అర్థం కాక వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటూ ఉంటే అమ్మా అంటూ వచ్చాడు వికాస్. ఏమైపోయావురా అంటూ సుశీల వికాస్ని హత్తుకుని తనివితేరా ఏడ్చింది. ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు? నేను కొద్దిసేపు కనపడకపోతే ఏమైంది? నువ్వు అంతలా బాధపడుతున్నావు? అదేంటి వికాస్ అలా అంటావు? తల్లికి బిడ్డ దూరం అయితే బాధ ఉండదా ఏంటి? నేను కొద్దిసేపు కనపడకపోతే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. మరి నానమ్మ నుండి నాన్నను ఎలా దూరం చేసావు? అప్పుడు గుర్తుకు రాలేదా ఏంటి? సుశీలకి లాగిపెట్టి కొట్టినట్టు అనిపించింది. నిజమే వికాస్, చాలా దారుణంగా ప్రవర్తించాను. అత్తయ్య కనపడితే తన కాళ్ళని నా కన్నీళ్లతో కడిగి నా పాపాన్ని కడిగేసుకుంటా. ఆవిడ్ను బాగా చూసుకుంటా. అయితే ఆ పని చేయి మరి అంటూ వికాసు వాళ్ళ నానమ్మని పిలిచాడు. రామలక్ష్మి గారు రాగానే సుశీల ఆవిడ కాళ్ళ మీద పడి క్షమించమని అడిగింది. బిడ్డ కోపంలో అంటే ఎవరైనా బాధపడతారా? నువ్వు నా బిడ్డవమ్మా అంటూ
సుశీలను ప్రేమగా గుండెలకు హత్తుకున్నారు రామలక్ష్మి గారు. ఆనంద్ కూడా వాళ్ళ అమ్మను హత్తుకొని తనివిదేరా ఏడ్చాడు. ఇంతకీ ఎక్కడున్నావమ్మా? అయినా వికాస్, నీకెలా తెలుసు? నాన్నమ్మ ఒకరోజు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ చదువుతూ ఓ మాట అన్నారు. నేను కూడా ఈ ఆశ్రమానికి వెళ్ళి కొద్ది రోజులు ఉండాలి అని. ఎందుకంటే ఆ ఆశ్రమం చుట్టూ ప్రకృతి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది, పైగా మనకు నచ్చిన పని చేసే అవకాశం ఉంటుంది అని. నాన్నమ్మ కనపడకపోతే ఒకవేళ అక్కడికే వెళ్ళుంటారేమో అని అనుమానం వచ్చి పక్కింటి అన్న సహాయంతో వెళ్ళి తీసుకుని వచ్చాను. నీకు తెలుసా అమ్మా, అక్కడ కూడా మన గురించే ఆలోచించి మన కోసం పర్సులు తయారు చేశారు నాన్నమ్మ, చెప్పాడు వికాస్. అత్తమ్మ, నన్ను క్షమించండి. ఇక నుంచి మీరు నాకు అత్తమ్మ కాదు, అమ్మ. మీ విలువ, మీ గొప్పతనం తెలిసొచ్చింది. అమ్మ ప్రేమను మించింది ఏదీ ఈ లోకంలో లేదు అని తెలిసొచ్చింది నాకు. మీ ప్రేమ అనంతం, అజరామరం అని సుశీల ప్రేమగా రామలక్ష్మి గారిని హత్తుకున్నారు. వాళ్ళిద్దరినీ చూసిన ఆనంద మనసు ఆనందంతో నిండిపోయింది. ఆనందు వికాస్ని హత్తుకుని, వెల్డన్ కన్నా అన్నాడు. నాన్న, అయితే నాకు ఐస్ క్రీమ్స్ చాలా చాలా కావాలి, అండ్ పెద్ద డైరీ మిల్క్ కూడా కావాలి. తీసిస్తారా? తప్పకుండా రా కన్నా, నీకెన్ని కావాలి? అన్నీ తీసిస్తా. రేయ్ వికాస్, అన్ని తినకూరా, పళ్ళు పుచ్చిపోతాయి అని నేను కూడా అస్సలు అనను. నీకెన్ని కావాలంటే అన్ని తినరా. నీ వల్లే నాకు అత్తమ్మ ప్రేమ విలువ తెలిసింది. నాన్న, ఈ హ్యాపీ మూమెంట్స్లో ఓ సెల్ఫీ తీసుకుందామా? ఓకేరా అంటూ ఫ్యామిలీ మొత్తం సెల్ఫీ తీసుకున్నారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ. మరి ఇంత మంచి కథను మనకు అందించిన ధనలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున అభినందనలు తెలియజేస్తూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.